అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కైకొనువారై ఉండవలెను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గడిచిన వారములో మాకున్న విశ్వాసము మాకు ఏమి జరిగిస్తుందో 7 సంగతులు మేము నేర్చుకున్నాం. ఈ దినము విశ్వాస మర్మమును గురించి, విశ్వాసములో ఉన్నటువంటి భావమును గురించి, విశ్వాసము అంటే ఏమిటో మేము వింటున్నాము, కానీ ఇంకా విశ్వాసములో విశ్వాసులుగా బలపడలేకపోతున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో నాతో మాతో మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. చిన్న మంద భయపడుకుడి అని అన్నారు. చిన్న మందగా కూడుకుని ఈ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నాం. నిలబడినటువంటి నీ దాసులను నిష్ప్రయోజకుడును, ఎన్నిక లేని వాడను, ఏ యోగ్యత లేని వాడను ఈ సిలువ చెంతను మరుగు చేసుకుని నాతో మాతో మా అందరితో మాట్లాడమని వినుచున్నటువంటి నీ బిడ్డలకు నిద్రమత్తు రాకుండా వినగలిగే చెవును, గ్రహించే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా దర్శించి మాతో మాట్లాడి మహిమ పొందుమని పెండ్లి కుమారుడుగా మధ్యాకాశమునకు త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరకు తోడయిండును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని మాటలు ఈ సమయంలో మనం విందాం. పిల్లరా, మరి గడిచిన వారములో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని, నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది అని, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది అని, నీ విశ్వాసము నిన్ను ఆదరిస్తుందని, నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుందని, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుందని, నీ విశ్వాసము నిన్ను జీవింపచేస్తుందని విశ్వాసమును గురించినటువంటి సంగతులు గడిచిన వారములో మనం విన్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి వ్రాస్తూ, తిమోతికి తన పత్రికకు వ్రాస్తూ ఒక మాటను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే 9వ వచనములో 3వ అధ్యాయము, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కైకొను వారై ఉండవలెను. అంటే విశ్వాసము అనేటువంటి మర్మాన్ని ఎలాంటి మనసుతో మనము స్వీకరించాలి, ఎలాంటి మనసుతో మన విశ్వాసము కలిగి ఉండాలంటున్నాడంటే పవిత్రమైన మనస్సాక్షి. ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంది. ఏముంది? మనస్సాక్షి ఉంది. ఈ మనస్సాక్షి మాట వింటే మనము బాగుపడతాం. ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం, నా మనసు ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటారు. అంటే నీ మనస్సాక్షి నిన్ను మరి గద్దిస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపిస్తుంది, నీ మనస్సాక్షి ఇది మంచిది ఇది చెడ్డది అని నీ మనస్సాక్షి నీతోనే మాట్లాడుతుంది. కానీ ఈ మనస్సాక్షి మనము పవిత్రమైన మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. ఈ యొక్క విశ్వాస మర్మమును గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి మంచి మనస్సాక్షి ఉంటేంట విశ్వాస మర్మము అంటే మనస్సాక్షి కలిగి ఉండే వారికి విశ్వాస మర్మము పిల్లరా మరి తెలుస్తుంది. అంటే మనము విశ్వాసులం, మన పేరే విశ్వాసులు అంటారు. అంటే మరి విశ్వాసముల గురించి మనకు తెలియదా అంటే ఆ విశ్వాసం గురించి చాలాసార్లు విన్నాము అని అంటాం. విశ్వాసముల గురించి పిల్లరా మరి మనకు సరిగా
అవగాహనలోనికి మనము రాలేకపోతున్నాం. అంటే విశ్వాసం అంటే దేవుని నమ్మడమే కదా అని మనం అనుకుంటున్నాం, నిజమే. కానీ విశ్వాసమును గురించి అనేక సార్లు మనం చదువుతుంటున్నాం, వింటున్నాము. కానీ మరి విశ్వాసము మనలో ఉన్నట్లా లేనట్లా, మనలో విశ్వాసము మరి ఉన్నట్లా లేనట్లా. మనము విశ్వాసులమా లేక అవిశ్వాసులమా? మనము విశ్వాసులమా అల్ప విశ్వాసులమా? పిల్లరా, మరి మనము విశ్వాసులమా మరి అవిశ్వాసులమా అన్న సంగతిని మనము ఈరోజు మనము ఆలోచన చేయాలి. అనేక విషయాలు మనకు సరైనటువంటి అవగాహన లేని వారుగా మనము ఉన్నాం. అందుకే దేవుని ఆత్మ ఈరోజు మనల్ని ప్రేరేపించి విశ్వాసమును పెంపొందించుకోవడానికి గడిచిన వారములో కూడా నీవు విశ్వాసమును కలిగి ఉంటే నీకు కలిగేటువంటి 7 మరి ఆశీర్వాదములు, విశ్వాసము కలిగినటువంటి వారు మరి 7 ఆశీర్వాదాలు పొందుకుంటారని గడిచిన ఆదివారం మనం విన్నాం. అయితే విశ్వాసము అంటే ఏమిటి అనేటువంటి సంగతిని మనము ఇందాక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చదువుకున్న మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును పిల్లర మరి లేనివి ఉన్నవి అని నమ్ముట. అంటే విశ్వాసము అంటే ఏమిటంటే పిల్లర మరి నిరీక్షణకు ప్రతిరూపము. విశ్వాసము ఉన్న వాళ్ళు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారు. మనందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అబ్రహాములో విశ్వాసం ఉంది, నాకు దేవుడు సంతానమును. ఇది నిరీక్షణ. విశ్వాసము ఉన్నవాళ్ళు నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తారు. అసలు ముసలివారు ఋతుస్రావం ఆగిపోయింది, శారమ్మకు వారికి పిల్లలు కలగరు, కానీ వారు విశ్వాసముతో దేవుని వైపు చూచారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంకొక మాట, ఈ విశ్వాసం మనకు ఎలా వస్తుంది అని అంటే రోమాపత్రికలో మనందరికీ తెలుసు 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. ఈరోజు మనము దేని గురించి మనం వింటున్నాం? విశ్వాసము పెరగడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నప్పుడు మన విశ్వాసము పెరుగుతుంది. మాట చెప్పిన ఎవరైనా సాక్ష్యాలు చెబుతున్నప్పుడు దేవుడు మాకు ఇలాంటి అద్భుతమైనటువంటి స్వస్థత కలిగించాడు, మాకున్నటువంటి సమస్యను దేవుడే తీర్చాడు అని అనేక మంది సాక్ష్యం చెబుతున్నప్పుడు మనం కూడా మనలో విశ్వాసం కలుగుతుంది. నేను కూడా ఎందుకు ఇలాగుండకూడదు, నేను కూడా ఒకరోజు సాక్ష్యం ఇవ్వాలి అనేటువంటి దేవుని పైనటువంటి గట్టి నమ్మకము, విశ్వాసము నీలో కలుగుతుంది. ఒక మాట, నీలో విశ్వాసము కలిగినప్పుడంట ఈ విశ్వాసము నిన్నేం చేస్తుందంటే, జాగ్రత్తగా వినండి, ఈ విశ్వాసము నిన్ను దేవునికి ప్రీతికరంగా మారుస్తుంది, దేవునికి ఇష్టకరంగా మారుస్తుంది. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో మనము చూస్తే, చదవండి 6వ వచనం, త్వరగా చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అసలు నీవు దేవునికి ఇష్టమైన దానివిగా, ఇష్టమైన వాడవుగా నీవు ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం. ఏముండాలి? విశ్వాసం. మామిడికాయలు కొనుక్కోవడానికి వెళ్ళాము, మామిడి పళ్ళు ఇష్టపడతాం, మామిడికాయలు ఇష్టపడతాం, మామిడి పళ్ళు ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? మామిడి పండు అనేది పరిపూర్ణతకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. బాగా మాగినటువంటి నిగనిగలాడుతున్నటువంటి ఆ పండును చూసి మనము ఇష్టపడతాం. అలాగే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడాలంటే మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనము దేవుడు అంటే మనకి ఇష్టమేమో కానీ మంచిదే, కానీ నీలో విశ్వాసం లేకుంటే దేవుడు నిన్ను ఇష్టపడడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనలో విశ్వాసం ఉండాలి. యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆనాటి ప్రజలతో యేసు ప్రభు వారు ఆయన సేవ చేసినటువంటి దినాలలో యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు వారు శిష్యులైనటువంటి వారికి చెబుతూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ హృదయమును
బ్రతకనీయుకుడి అంటూ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. యేసయ్య అంటున్నాడు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. అంటే విశ్వాసం అంటే ఏమిటంటే నమ్మడము. విశ్వాసం అంటే ఏంటి? నమ్మడము. అందుకే మనము ఏదైనా ఒక స్నేహితుడు, ఎవరైనా మనం సహాయం చేసిన వాళ్ళు మనకి ఏదైనా ద్రోహం చేశారనుకోండి, ఏ కుక్క అంటాం? విశ్వాసము లేని కుక్క అని అంటాం. అంటే మనము యేసయ్యను నమ్మాము, కానీ మనలో విశ్వాసం ఉందా లేదా? మనలో విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టముగా ఉంటాము. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. అంటే మీరు నన్ను నమ్మండి అని అంటారు. మరి దేవుని మీద విశ్వాసం ఉంది కదా మీకు, నా మీద కూడా విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి అని ఇక్కడ యేసు ప్రభువారు చెప్పారు. ఈరోజు దేవుని చిత్తమైతే ఒక 7 విషయాలు యేసయ్య యోహాను సువార్తలో 7 విశ్వాసముల గురించి చెప్పాడు. ఎన్ని విశ్వాసాలు? 7 విశ్వాసాలు. యోహాను సువార్తలోనే యేసయ్య చెప్పిన 7 విశ్వాసాలు. యోహాను సువార్తలో యేసయ్య చెప్పిన 7 విశ్వాసాలు. గడిచిన దినములో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను ఆదరిస్తుంది, నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసము నిన్ను జీవింపజేస్తుంది. అయితే ఈరోజు నీ విశ్వాసము మరి మర్మమైనటువంటి విశ్వాసం. మరలా చదువుదాం ఆ మాట. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఏం చేయాలంట? కైకొను వారై ఉండాలి, వినేవారుగా ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, ఆ విశ్వాసం వలన దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. కానీ యేసు ప్రభువారు యోహాను సువార్తలో 7 మాటలు చెప్పాడు. నన్ను నమ్ముకుంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు ఎలా మార్పు చెందుతారో, మరి నా యందు విశ్వాసం ఉంచితే మీకు ఏమి కలుగుతుందో అనే విషయాలు 7 విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు? 7 విషయాలు. విందాం, జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి 7 సంగతులలో ఒకటి, మీరు ఎలా మార్పు చెందుతారో మరి అని యేసు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పినటువంటి మొదటి మాట 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటాం. నన్ను ఎందరూ అంగీకరింతురు వారికందరికి, ఎందరు అంగీకరించురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. విశ్వాసము తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చును. దేవుని బిడ్డలము లేక విశ్వాసులము అని చెప్పుకునేటువంటి మనము, మనలో విశ్వాసం లేకపోతే దేవుని పిల్లలు అయ్యే అధికారం మనకు లేదు. అంటే దేవుని నామమందు, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారము దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనము దేవుని బిడ్డలం. మీరు దేవుని బిడ్డలు అంటున్నారు, మీరు అపవాది బిడ్డలు కాదు, కానీ నా బిడ్డలు అంటున్నారు. ఎప్పుడో తెలుసా? ఆయన నామమందు మనము విశ్వాసం ఉంచితే ఆయన బిడ్డలు అయ్యే అధికారం, ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలుగా అయ్యే అధికారము దేవుడు ఇచ్చాడు. మీరు లోక సంబంధులు కారు, నన్ను నమ్మితే మీరు నా బిడ్డలయ్యే అధికారం మీకుంది. తండ్రి ఆస్తి ఆ కుమారుడు తీసుకునే అధికారము ఉంది. కాబట్టి మనం విశ్వాసం ఉంచితే ఆయన బిడ్డలమవుతాం.
రెండవదిగా యేసయ్య చెప్పినటువంటి రెండవ మాట ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు కలిగేటువంటి రెండవ భాగ్యము ఏమిటి అనంటే 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ప్రభు అంటున్నాడు, నాయందు విశ్వాసముంచువాడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. రెండవదిగా యేసయ్యను మనం విశ్వసిస్తే, యేసయ్యను మనం నమ్ముకుంటే సంతృప్తి కలిగి మనం జీవిస్తాం. అంటే దప్పిక ఉండదు. మరి ఇప్పుడున్నటువంటి వారు ఆహారం అడిగారు, రొట్టెలు అడిగారు. ఆ మాటకు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క 35వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే ఆయన అంటున్నటువంటి మాట, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. 30వ వచనంలో చూస్తే వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు వారితో యేసు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక, అంటే తృప్తి కలిగి ఉంటారు, అంటే సంతృప్తి కలిగి ఉంటారు. ఎవరు యందు విశ్వాసం ఉంచితే, ఆయన నామమందు యేసునందు విశ్వాసం ఉంచితే, ఒకటి ఆయన పిల్లలయ్యే అధికారము, ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అయ్యే అధికారము. రెండవదిగా మనం చూస్తే మనం ఎప్పుడు తప్పికొనము, తృప్తిగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం, అసంతృప్తిగా కాదు. యేసునందు విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే అంటున్నాడు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసము ఎలా ఉంది? మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలమయ్యేది. నేను దేవుని బిడ్డని అని అనుకుంటూ ఉంటాను, వారిలో విశ్వాసం ఉండదు. ఏముండదు? విశ్వాసం ఉండదు. ఎందుకు విశ్వాసం ఉండదని చెప్తున్నానంటే, ఎవరైనా తగ్గితే భయపడతా ఉంటారు, ఎవరైనా తగ్గితే భయపడుతూ ఉంటారు, ఒక విధవరాలు ఎదురొస్తే భయపడతా ఉంటారు, ఒక పిల్లి ఎదురొస్తే భయపడతా ఉంటారు. వారిలో విశ్వాసం లేదు, వారు దేవుని పిల్లలు కాలేరు, సాతాను పిల్లలు వారు. మనము దేవుని పిల్లలమా? మనలో విశ్వాసం ఉంటే ఆయన పిల్లలు, మనలో విశ్వాసం ఉంటే తృప్తి కలిగి జీవిస్తాం. అందుకే పౌలు అంటున్నాడు పత్రికలలో, నేను అన్ని విషయములలో తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాను అని అన్నాడు. అంటే మనం తృప్తి కలిగి, ఈరోజు దేవుని నమ్ముకున్నాం కానీ మన జీవితంలో లేదంటే తృప్తి అనేది లేదు. ఎప్పుడు కూడా ఆకలి అంటే శరీర సంబంధమైన ఆకలి, సంపాదన అనే ఆకలి, డబ్బు అనే ఆకలి, అధికారం అనే ఆకలి, అనేకమైనటువంటి వాటి కొరకు మనం ప్రాకులాడుతూ ఉన్నాం. కాబట్టి ఆయనను నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిందంట, నీవు తృప్తిగా ఉంటావు. మూడవదిగా చూద్దాం, యోహాను సువార్త ఇది 6వ అధ్యాయములో 40వ వచనాన్ని చదువుకుందాం. 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా అంటున్నాడు ప్రభు, నన్ను విశ్వసిస్తే, నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను. ఏది ప్రసాదిస్తాడట? ఇంకొక మాట, ఈ 6వ అధ్యాయములోనే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున వారిని లేపుదునన్నాడు. అయితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవాన్ని
దేవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు చాలామంది బాప్తిసం పొందారు, ప్రభువులలో పాల్గొంటున్నారు, కానీ నిత్య జీవనం గురించినటువంటి ఆలోచన వారికి లేదు. ఏదో నెలకొకసారి ఆరాధనలో పాల్గొనాలి కాబట్టి, వారం ఏదో ఆయన శరీరక్తాలు తీసుకోవాలి కాబట్టి అని ఆచారపూర్వకంగా లేక ఎవరో ఏమనుకుంటున్నారని తీసుకుంటున్నారు. కానీ నిత్య జీవము నాకుంది అనేటువంటి విశ్వాసము చాలా మందిలో సన్నగిల్లిపోతా ఉంది. ప్రియులారా, నిత్య జీవం కలిగిన వారుగా మరి మనము మారిపోతాం ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, మరి నిత్య జీవము అనేటువంటి మాటకు మనము సర్వ సమృద్ధి సస్యశ్యామలము అనేటువంటి మాటను కూడా మనము ఉపయోగించవచ్చు. అంటే ఆయన విశ్వాసం ఉంచితే పచ్చని చెట్టు వలె మనం ఉంటామంట. ఎప్పుడు మనము జీవిస్తానే ఉంటామంట. ఎప్పుడు మన జీవితంలో మరి ఎండిపోయే అవకాశము, వాడిపోయే అవకాశము, రాలిపోయే అవకాశం ఉండదు. ప్రియులారా, మరి ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి, దానికి జీవము లేదంటా ఉంటాం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే అంట మనము ఎప్పుడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాం, నిత్య జీవమును మనం పొందుకుంటాం. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచితే. నాలుగవదిగా, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు కలిగేటువంటి 4వ ఆశీర్వాదం ఏంటంటే, ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం. అందరు తీద్దాం, 7వ అధ్యాయం అందరు కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము యోహాను సువార్తలో 38, 39 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. నా యందు విశ్వాసముంచు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవన్ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఒకటి మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, ఆయన కుమారులము ఆయన కుమార్తెలయ్యే అధికారం. రెండవదిగా, ఆయన యందు విశ్వాసం ఉంచితే పిల్లరా, మరి ఆకలి దప్పులు లేనటువంటి స్థితి, సర్వ సమృద్ధి అనేటువంటి స్థితిని దేవుడు మనకు ఇస్తాడు. మూడవదిగా, ఆయన యందు విశ్వాసం ఉంచితే, అమ్మా వినండి, ఆయన యందు విశ్వాసం ఉంచితే అంట మూడవదిగా మనకు కలిగే మేలేంటి? నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. నిత్య జీవమును మనం కలిగి ఉంటాం. మరణించినా కానీ మనము నిత్య జీవములో ఆయనతో పాటు మనము ఆయన రాజ్యములో ఉంటాం. నాలుగవదిగా మనం చూస్తే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, మీ కడుపులో నుండి పరిశుద్ధాత్మ ప్రవాహము ప్రవహిస్తుంది. అది జీవ జలము కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం. మరొకసారి 39వ వచనములో మనము చూస్తే ప్రియులారా, మరి 39వ వచనం, తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి పొందబోవు ఆత్మను గురించి ఈ మాట చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము, అంటే యేసునందు విశ్వాసం ఉంచితే ఆత్మాభిషేకమును మనం పొందుకుంటాం. ఏ అభిషేకమును? పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందుకుంటాం. ఈరోజు మనము ప్రతి సంవత్సరం కూడా తైలాభిషేక పండుగ చేస్తున్నాం, కానీ ఆత్మను పొందుకున్నామా అనేటువంటి విశ్వాసం మనలో లేదు. అంటే విశ్వాసం మనలో ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకమును నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేస్తావు, ఎక్కువగా బైబిల్ చదువుతావు, దేవుని సన్నిధిని ఎక్కువగా విలువనిస్తావు, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతావు, వాక్యం వినడానికి ఇష్టపడతావు, వాక్యం చదవడానికి ఇష్టపడతావు, ఆయన పరిచర్య చేయడానికి ఇష్టపడతావు. ఇది దేవుని ఆత్మ కలిగినటువంటి వారు. అందుకే పౌలు రోమా పత్రికలు రాశాడు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుని ఆత్మచేత మనము నడిపించబడుతున్నాం. ఈరోజు పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము ఆత్మశక్తిని పొందుకుంటాం, ఆత్మాభిషేకమును పొందుకుంటాం. మనలో ఆత్మాభిషేకం అంట, ఆ అభిషేకము ప్రవహిస్తుందంట. అంటే ఇంకొక మాట కూడా మనం చెప్పొచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు మనం పొందుకుంటాం. ఆత్మను పొందుకుంటే భాషలు మాట్లాడతారు, ఆత్మను పొందుకుంటే జరగబోయేది మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఆత్మను పొందుకుంటే నీవు ఆ యొక్క ఆత్మ ద్వారా వాక్యమును కూడా స్పష్టంగా నీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆత్మను మనము పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి?
విశ్వాసం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఒకటి విశ్వాసం మనలో ఉంటే మనకి ఏ మేలు కలుగుతుందంట? ఆయన కుమారులం, ఆయన కుమార్తెలమయ్యే అధికారమును మనం పొందుకుంటాం. రెండవదిగా ఎప్పుడు కూడా మనం దప్పికొనమంట, సమృద్ధి మరి కలిగి సంతృప్తి కలిగి మనం ఉంటామంట, అసంతృప్తిగా ఉండం. మూడవదిగా నిత్య జీవనం పొందుకుంటామంట, ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఇక దేని యందు విశ్వాసం ఉంచినా కానీ ప్రయోజనం లేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవమును పొందుకుంటాం. నాలుగవదిగా ఆత్మను పొందుకుంటాం, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటాం. ఇంకొక మాట, ఈ నాలుగవ మాటలో ఇంకొక మాట చెప్పాడు, ఆత్మీయ వరాలు మనం పొందుకుంటాం. ఆత్మీయ వరాలు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక అవయవము చేసిన పని మరొక అవయవము చేయలేదు. ఈరోజు క్రైస్తవ్యములు మనం చూస్తే చక్కగా వాక్యం చెప్పేవారు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు చేసేవారు ఉన్నారు. మరి పిల్లరా, ఆత్మచేత నింపబడి భాషలతో ప్రార్థన చేసేవారు, భాషలు మాట్లాడేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, ఆరాధన చేసేవారు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, పత్రికలు పంచేవారు ఉన్నారు, సువార్త ప్రకటించేవారు ఉన్నారు. మరి ఇంటి దగ్గరే ఉండి అహోరాత్రులు కన్నీటి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారానే మనకు కలుగుతాయి. ఈ విశ్వాసము ద్వారా మనము ఆత్మాభిషేకమును, ఆత్మీయ వరాలను మనము పొందుకుంటాం. ఐదవదిగా మనం చూస్తే ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయములో, యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలను అందరము కలిసి చదువుకుందాం. అందరు తీద్దాం, నేను కూడా మీతో పాటు కలిసి చదువుతాను. 11వ అధ్యాయము 25, 26 వచనాలు ప్రారంభించుదాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మీ అందరితో చదివించానంటే, ఈ మాటలో మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయిన బ్రతుకుతారు. అంటే ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ మనం బతుకుతామా సార్ అంటే అలా కాదు. ఒక అమ్మ చెప్పింది నాకు, ఒక పాస్టర్ గారు అంట ఒక గ్రామంలో ఒక పాప చనిపోతే ఆ పాస్టర్ గారు చెప్పాడంట, దేవుడు ఏమని చెప్పాడు, ఆ పాపను నేను బ్రతికిస్తాను, నువ్వు ప్రార్థన చేయన్నాడంట. ఇంకా అలాగైతే ఆయన శ్మశానం మనకు అవసరం లేదు, మాడలు మీద మాడలు కట్టుకోవచ్చు. అంటే చనిపోయినా బ్రతుకుతారనంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15, 16, 17, 18 వచనాల వరకు మనం చూస్తే, ఆయన రాకడలో మనము సజీవులమై తిరిగి మధ్యాకాశమునకు మనము కొనిపోబడతాం. ఎలాగో తెలుసా? విశ్వాసము ద్వారా. ఈరోజు మనము బాప్తిసం పొందాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఒకవేళ మనకు మరణం వస్తే, చనిపోతే మనం సమాధి చేయబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం చనిపోతే, ఇప్పటినందు మృతి పొందు మృతులు ధన్యులు అని వాక్యం చెబుతా ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచి మనము చనిపోయినా కానీ మరలా బ్రతుకుతాం. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ, అంటే ఆత్మీయంగా చనిపోం మనం. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇక చనిపోయిన వాళ్ళని యేసుప్రభు లేపాడు కదా, మనం కూడా లేపుతామంటే అలా కుదరదు. దేవుడి చిత్తమైతే లేస్తాడు, కానీ ఎవరో చెప్పారని చెప్పేసి ఆ సమాధి చేయకుండా పాపను అలాగే పెట్టుపోయిందంట ఆ తల్లి. ఊరోళ్ళందరూ తిట్టారంట, ఎవడు చెప్పాడు మీకు? అంటే ఆత్మీయంగా మనము చనిపోం, ఆత్మీయంగా మనము చనిపోం. బ్రతికి, ఇక్కడేమంటున్నాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికని చనిపోడు. ఇప్పుడు మనం బ్రతికిన వారమా చచ్చిన వారమా? శారీరకంగా మనం బ్రతికున్నాం. అంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నాం, బ్రతికున్నాం. బ్రతికి ఉన్నటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రతి వాడును ఎన్నటికిని, అంటే ఆత్మీయంగా మనం చనిపోం. 25వ వచనం అంటాడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను
ఇప్పుడు ప్రభుని నమ్ముకుని భక్తులైన వారు సమాధి చేయబడ్డారు. రేపు మధ్యాకాశానికి పొన్న మాట ఏంటంటే ప్రకటన గ్రంథము. మరి ఇక్కడ మనము రెండు మరణాలు గురించి మనం అర్థం చేసుకోవాలి. బ్రతికి నా యందు మరి విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. మరి నా యందు విశ్వాసముంచితే చనిపోయినా బ్రతుకుతాడు అని అన్నాం కదా. మరి ఈ మరణాలు మనకు రెండు ఉన్నాయి. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 14వ వచనాన్ని మనము చూస్తే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. ఈరోజు సంఘ రిజిస్టర్లో పేరుండొచ్చు, సంఘ సభ్యత్వం కలిగి ఉండొచ్చు. జీవగ్రంథములో నీ పేరు లేకపోతే నువ్వు పోయేది ఏసీ రూమ్లోకి కాదు, నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. జీవగ్రంథములో మన పేరుండాలి. పిల్లరా, ఆయన యందు మనము విశ్వాసం ఉంచితంట. ఇదే అధ్యాయములో 6వ వచనంలో మనం చూస్తే, పైన 6వ వచనంలో, తన ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా వినండి, ఇలా చూడండి. వీరు ఎవరు? యాజకులు అని రాయబడిందా? పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణం అధికారము లేదు. నీవు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. పిల్లరా, వీరు ఎవరో తెలుసా? ఆయన రాకడకు, అంటే చనిపోయి సమాధి చేయబడిన వారు తిరిగి లేస్తారు. సజీవులమై నిలిచిండు మనం కూడా ఆయన రాకడకు మనము మరి మధ్యాకాశానికి రాకడలో కొనిపోబడతాం. అక్కడ 7 సంవత్సరాలు పెళ్లి విందు అయిన తర్వాత 7 సంవత్సరాలు భూలోకములో మహాశ్రమలు ఉంటాయి. ఈ శ్రమలో అనంతరము 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు మనమందరము కూడా రాజులము యాజకులముగా ఉండి దేవునితో 1000 సంవత్సరాలు మనము పరిపాలన చేస్తాము. కాబట్టి యేసయ్య మరి మనలను లేపుతాడు. ఎప్పుడో తెలుసా? ఒకవేళ మనం చనిపోయినా కానీ, విశ్వాసం ఉంచి మనము చనిపోయినా కానీ ఆయన మనలను లేపుతాడు. రెండవ మరణము అంటే వారి మీద అధికారము లేదు. అంటే వారికి రెండవ మరణం అంటే ఏంటంటే అగ్నిగుండము అని ఇక్కడ రాయబడింది. ఈ యొక్క రెండవ మరణము మనకు లేదు. ఎప్పుడు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచితే. పిల్లరా, మరి 6వదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 6వదిగా యోహాను సువార్త. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం యోహాను సువార్త 46వ వచనాన్ని చదువుకుందాం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అయ్యే అధికారమును ఇస్తాడు. రెండవదిగా, ఆకలి దప్పులు ఉండవు, అంటే సంతృప్తి కలిగి మనం జీవిస్తాం. ఎప్పుడు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచితే. అంటే ఈ విశ్వాస మర్మము అనేటటువంటి మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మూడవదిగా, మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచితే. నాలుగవదిగా, ఆత్మాభిషేకమును, ఆత్మీయ వరాలను, ఆత్మశక్తితో మనము నింపబడతాం ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఐదవదిగా, మనము చనిపోయినా కానీ మరలా బ్రతుకుతాము. ఇది విశ్వాసం. చనిపోయినా మరలా మనము బ్రతుకుతాం. చనిపోయిన తర్వాత దీపం వెలిగిస్తారు, సమాధి చేస్తారు, క్యాండిల్ వెలిగిస్తారు, అదేదో తినేదంతా పోయి తీసుకుపోయి పెడతారు. అదంతా అవిశ్వాసులు చేసే పనులవి. విశ్వాసులు చేసే పనులు కాదు. పిల్లరా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము. చనిపోయినా కానీ మనము తిరిగి బ్రతుకుతాం. ఆరవదిగా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో
మనము చీకటిలో ఉండము. నాయందు విశ్వాసముంచువాడు అసలు ఎన్నటికిని చీకటిలో ఉండడు, అతనికి నేను వెలుగునిస్తాను అని అంటా ఉన్నాడు. పిల్లరా, మరి నాయందు విశ్వాసముంచు వాడి జీవితంలో అసలు చీకటి ఉండదు. ఏముండదు? చీకటి ఉండదు. అందుకే మనము ఒకప్పుడు చీకటి కార్యాలు, చీకటి పనులు, చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను తీసుకొచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు వెలుగును ప్రసాదిస్తాడు, మనలను వెలుగులో ఉంచుతాడు, చీకటిలో ఉంచడు. అంటే మనము చీకటి వారుగా ఉండకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన వెలుగులో ఉంటాం. 7వదిగా చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో నుండి 7వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 7వదిగా మనం చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళంట, ఆయన యందు విశ్వాసం ఉంచితేనంట అద్భుత కార్యాలు మనం చేస్తామంట. శక్తి కలిగినటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనము చేస్తాం ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఈరోజు నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని గడిచిన వారములో మనం విన్నాం, మన నిద్రపోవద్దు. మరి ఈ విశ్వాసము నిన్నేం చేస్తుందంటే ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరిగిస్తుంది, అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తుంది. ఈ యొక్క విశ్వాసము లేకుంటే పిల్లరా మరి అద్భుత కార్యాలను మనము చూడలేము. యేసయ్యను విశ్వసిస్తే 7 ఆశీర్వాదాలు లేక 7 బహుమానాలు. ఈరోజు మనమందరము కూడా వీటిని మరి చూసి విశ్వసించాము, కానీ వీటి వలన మరి యేసు ప్రభు వారిని మనము స్వంత రక్షకునిగా చేసుకున్నాం. అంటే ప్రతి వారి జీవితంలో యేసయ్యను ఎందుకు నమ్ముకున్నామనంటే దేవుడు నాకు ఇలాంటి కార్యాలు చేశాడు, అందుకే నేను యేసయ్యను నమ్ముకున్నానని చెప్తా ఉంటాను. ఈరోజు మన విశ్వాస జీవితంలో యేసును నమ్మిన వాళ్ళుగా ఉన్నామా? మరి ఆ దినాలలో యేసయ్య యోహాను సువార్తలో ఈ 7 మాటలు చెప్తా ఉన్నాడు. నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, మీకు ఇవన్నీ జరుగుతాయి. ఈ 7 ఆశీర్వాదాలు, ఈ 7 బహుమానాలు నా యందు విశ్వాసం ఉంచితే జరుగుతాయి అని అన్నాడు. కాబట్టి 7వదిగా అద్భుత కార్యాలను, ఆశ్చర్యమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలను మనము చేయగలుగుతాం. ఎప్పుడో తెలుసా? విశ్వాసం ఉంచితే. అందుకే యేసయ్య చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచి కొండ గదిలి సముద్రములో పడు అంటే పడుతుందంట. కాబట్టి ఇది మామూలుగా అయితే ఎవరు నమ్మరు, కానీ విశ్వాసం అనేది నమ్ముతుంది. విశ్వాసం అనేది, ఇప్పుడు గాలి ఉందా? గాలి కనబడుతుందా మనకు? కనబడదు. ఇప్పుడు కరెంటు బల్బు వెలిగితేనే మనకు తెలుస్తుంది. కరెంటు వైర్లో కరెంటు ఉందా లేదా అని మనకు కనబడితే చూస్తే మనకు అర్థం అవ్వదు, పట్టుకుంటే తెలుస్తుంది. గాలి ఉంది కానీ అది మనకు కనబడదు, కానీ చల్లగా వచ్చినప్పుడు ఆ గాలి చల్లగాలి, వేడి గాలి అని మనం చెప్తాం. పిల్లరా, విశ్వాసము అనేది నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు, శక్తి కలిగినటువంటి కార్యాలను దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. కానీ ఈ 7 బహుమానాలు లేక ఈ 7 ఆశీర్వాదాలు నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి అని యేసు ప్రభు వారు చెప్తే పిల్లరా మరి అక్కడ జరిగినటువంటి పరిణామం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే యేసయ్య ఇవన్నీ జరుగుతాయని చెప్పిన తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తాను. పిల్లరా, ఇన్ని కార్యాలు జరుగుతాయని యేసయ్య చెప్తే ఆయన యందు తన సొంత అన్నదమ్ములే యేసు ప్రభు మాటలు యందు వారు విశ్వాసముంచలేదు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, ప్రవక్త స్వదేశములో ఘనత పొందడు.
అంటే మన ఊర్లో మన మాట ఎవడు నమ్మడు. మనం పిచ్చోళ్ళ బోలా రావాలంతే. మనం ఇలాంటి డూమన్నాం అనుకోండి, నీ బతుకు మాకు తెలిసిలేరా అంటారు. సొంత అన్నదమ్ములే యేసు ప్రభు వారి మీద విశ్వాసము ఉంచలేదంట, ఆయనను నమ్మలేదంట, ఆయనను విశ్వసించలేదంట. కానీ నన్ను విశ్వసిస్తే మీకు కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని పిల్లలు అయ్యే అధికారము మీకు కలుగుతుంది. రెండవదిగా, ఆకలి ఎప్పుడు మీకు ఆకలి దప్పిక ఉండదు, తృప్తి కలిగి మీరు జీవిస్తారు. మూడవది, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం మనకు కలుగుతుంది. నాలుగవదిగా, ఆత్మాభిషేకమును ఆత్మశక్తిని మనం పొందుకుంటాం. ఐదవదిగా, నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. అంటే చనిపోయినా కానీ మనము బ్రతుకుతాము. ఆరవదిగా, ఎప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో మనము చీకటిలో ఉండము, వెలుగులో ఉంటాం. ఏడవదిగా, మనం చూసినట్లయితే అద్భుత కార్యాలను ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు ప్రభు ఇక్కడ అంటున్నాడు. 7వ అధ్యాయం 14వ అధ్యాయం 12వ వచనములో చివరి భాగములో మనం చూస్తే నా వాటికంటే మన మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నా యందు విశ్వాసముంచు వాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయను. అంటే ప్రభువు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామంట. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచితేనే. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనము గొప్ప కార్యాలను చేయలేము. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, స్తోత్రాలు. విశ్వాసమును గురించి గడిచిన వారంలో నీ విశ్వాసము నీకేమి చేస్తుందో అని 7 సంగతులు మాతో మాట్లాడారు. ఈ దినమున ప్రభా, విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షి గలవారై గైకొనాలి ప్రభా. మరి మేము విశ్వాసము కలిగి జీవిస్తే, నీ యందు విశ్వాసం ఉంచితే మాకు కలిగే 7 ఆశీర్వాదాలు, నీ పిల్లలయ్యే భాగ్యమును, సంతృప్తి కలిగి జీవించే భాగ్యమును, నిత్య జీవమును పొందుకునే భాగ్యమును, ఆత్మాభిషేకమును పొందుకునే భాగ్యమును, చనిపోయినా బ్రతుకుతారు అని మీరు చెప్పారు విశ్వాసం ఉంచితే. 7వదిగా, మేము చీకటిలో ఉండము, విశ్వాసములో ఉంటే, విశ్వాసం ఉంచితే. 7వదిగా, గొప్ప కార్యాలు మీరు చేస్తారని 7 సంగతులు మాతో మాట్లాడారు ప్రభా. ఆనాటి కాలములో సొంత ప్రజలే అయ్యా, మరి సొంత అన్నదమ్ములే ఈ మాటలు నమ్మలేకపోయారు, నీ యందు విశ్వాసం ఉంచలేకపోయారు ప్రభా. విశ్వాసములు మేము అంతకంతకు బలపడునట్లుగా, విశ్వాసం యొక్క నైనా మరి పరిపూర్ణత ఏమిటో మేము తెలుసుకొని, నైనా మరి విశ్వాసమును గురించి మరలా వచ్చే వారం ధ్యానం చేయటానికి మీరే కృప చూపించి సహాయము చేయమని ముందున కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడదాం. పాట పాడుకొనుచుండగా కానుకలు సమర్పణ చేద్దాం.